Hello everyone, welcome to our channel. Staff Selection Commission డిగ్రీ క్వాలిఫికేషన్తో 14,582కు పైగానే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఇవి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అండి. సో స్టేట్ గవర్నమెంట్ కన్నా కూడా మంచి జాబ్స్ అని చెప్పుకోవచ్చు. మరి వీటికి ఏజ్ లిమిట్ 18 నుంచి కొన్నింటికి 27, కొన్నింటికి 30, కొన్నింటికి 32 ఇలా ఉన్నాయి. అలానే అప్లై చేసుకోవడం ఎలా, మరి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ SSC CGL రిక్రూట్మెంట్ 2025. సో దీన్ని రిలీజ్ చేసేటువంటి ఆర్గనైజేషన్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అండి. సో అఫిషియల్ వెబ్సైట్ కూడా మనకు www.ssc.gov.in. సో మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే కంప్లీట్గా ఆన్లైన్ అండి. ఇప్పుడు దాదాపు అన్నింటికి కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆన్లైన్లోనే అప్లికేషన్ ఉంటుంది. మరి ఏ టైప్ ఆఫ్ పోస్టులు అంటే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు ఇవి. మరి వీటికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 14,582 వేకెన్సీలను అయితే ప్రస్తుతానికి తెలియజేసింది SSC. మరి ఎందుకు ప్రస్తుతానికి 14,582 అంటున్నానంటే ఇంకా మనకు పోస్ట్ వైజ్ నోటిఫికేషన్స్ పోస్టులు అయితే ఇవ్వలేదు. కంప్లీట్గా ఓవరాల్గా ఇన్ని ఉంటాయనేసి చెప్పడం జరిగింది. ఇది మనకు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అండి. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 మనకి ఇది రిలీజ్ చేసినది అఫీషియల్ వెబ్సైట్లో. ఈ నోటీస్ పెట్టినది 9/6/2025 అనగా June 9, 2025 వెబ్సైట్లో ఉంచింది. మరి దీనికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే దీన్ని అయితే మనము కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అంటారండి, CGL ఎగ్జామ్ అని. మరి దీనికి అప్లికేషన్లు మనకు June 9, 2025 నుంచి July 4, 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. మరి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి చివరి తేదీ July 4, 2025 నైట్ 11 వరకు ఉంటుంది. మరి అప్లై చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ కూడా ఉంటుంది. ఒకవేళ లాస్ట్ రోజు ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఫీ పేమెంట్ కోసం 1 డే ఎక్స్ట్రా టైం ఇచ్చారండి, అనగా July 5, 2025 వరకు. సో మరి అలానే ఏమైనా తప్పులు ఉంటే వాటిని కరెక్షన్స్ కోసం 9/7/2025 అనగా July 9 నుంచి July 11 వరకు ఇచ్చారు అప్లికేషను. మరి దీనికి 2 ఎగ్జామ్స్ ఉంటాయండి, Tier 1 ఎగ్జామ్, Tier 2 ఎగ్జామ్ అని. రెండు కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, CBT ఎగ్జామ్ అంటారు. సో రెండు కూడా ఆన్లైన్ ఎగ్జామ్. ఇది వచ్చేసి మీకు Tier 1 ఎగ్జామ్ 13th August నుంచి 30th August 2025 వరకు జరుగుతుంది. సో 13th నుంచి 30th August వరకు ఎగ్జామ్ ఉంటుంది Tier 1. Tier 2 వచ్చేసి Tier 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి Tier 2 ఎగ్జామ్ నిర్వహిస్తారు. అది December 2025లో ఉంటుంది. మరి ఈ ఎగ్జామ్స్ అనేది ప్రతి సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేసి టైం టు టైం కండక్ట్ చేసేటువంటి నోటిఫికేషన్స్. బ్యాంక్ ఎగ్జామ్స్ లాగానే ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు. బ్యాంక్ ఎగ్జామ్స్ అనేది ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ఇవి మనకు ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు. సో ఇవి స్టేట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే చాలా ఉత్తమమైన జాబ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇందులో పోస్టులు ఏ పోస్టులు ఉన్నాయి, ఏ రకాల పోస్టులు ఉన్నాయి, వాటికి ఏజ్ లిమిట్ ఎంత అని కూడా చూద్దాం. అలానే దీనికి అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందంటే SC, STస్కి, ఉమెన్స్కి, PWDస్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఫీ అనేది ఉండదండి, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి జనరల్ కేటగిరీస్ వాళ్ళకి, EWS వాళ్ళకి, OBC వాళ్ళకి 100 రూపీస్ ఉంటుందండి. మరి అమౌంట్ ఎలా పే చేయాలి, ఫీ పేమెంట్ అంటే అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో ఆన్లైన్లోనే పేమెంట్ అనేది చేయొచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా ఫోన్పే లాగా దేని ద్వారా అయినా చేయొచ్చండి. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మనకు JSO అని, గ్రేడ్ 2 స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అని, అలానే NHRC అనేసి ఇలాగా డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. వాటికి డిఫరెంట్గా ఉన్నాయండి. ముందుగా JSOకి చూసినట్టయితే, సో JSO పోస్టులకి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి, ఏదైనా యూనివర్సిటీ నుంచి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. 60% మార్కులు వచ్చి ఉండాలి మ్యాథమెటిక్స్లో, అది కూడా ఇంటర్మీడియట్లో క్లాస్ 12లో. లేదంటే ఏదైనా కూడా గ్రాడ్యుయేషన్లో స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. స్టాటిస్టిక్స్ అనేది మీ యొక్క డిగ్రీలో ఒక సర్టిఫికేట్ అనేది ఉండాలి. లేదంటే ఇంటర్లో మీరు మ్యాథ్స్ 60% పాస్ అయినా సరిపోతుంది. అలానే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి వచ్చేసి డిగ్రీ ఉండాలండి, ఎకానమిక్స్,
స్టాటిస్టిక్స్ ఉండాలి, లేదంటే మ్యాథమెటిక్స్ ఉన్నా సరిపోతుంది. అలానే రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRCకి వచ్చేసి డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలానే 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఆర్ రికగ్నైజ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో. మరి మిగతా పోస్టులకు అన్నింటికీ కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి పోస్ట్ వైజ్ 18 నుంచి 32 వరకు ఉంటుంది. మరి పోస్టులు ఏవి, అలానే పే స్కేల్ ఎలా ఉంటుంది కూడా చూద్దాము. సో ఇవి మీకు పోస్టులు ఇందాక చెప్పినటువంటి పోస్టులు డిఫరెంట్ ఉన్నాయి కదా, ఇవి పోస్టుల రకాలు. సో ఇందులో పే లెవెల్ 7కి సంబంధించినటువంటి పోస్టులు చూసినట్టయితే వీటికి శాలరీ వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది పే స్కేల్ ఇది. ఇందులో మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్, ఈ పోస్ట్కి వచ్చేసి 20 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్. అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ద ఇంటెలిజెన్స్ బ్యూరో IB జాబ్స్కి వచ్చేసి 18 to 30 years. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, సో ASO మినిస్టర్ ఆఫ్ రైల్వేస్కి 20 నుంచి 30 సంవత్సరాలు. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి వచ్చేసి ASO మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వచ్చేసి 20 నుంచి 30 సంవత్సరాలు. ASO ఇన్ AFHQ వచ్చేసి 20 నుంచి 30 సంవత్సరాలు ఇది కూడా. అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ASO ఇన్ ద మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ళకి 18 నుంచి 30 years, ఇవి ఏజ్ లిమిట్ ఆ పోస్టులకి. అలానే ASOలోనే ASO అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి. అలానే మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్లు వీటికి 18 to 30 years. అలానే అసిస్టెంట్ ఆర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్లో 18 to 30 years. అలానే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఈ యొక్క CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి ఈ పోస్ట్కి 18 నుంచి 30 సంవత్సరాలు. అలానే CBIC ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్కి 18 to 30 years. అలానే ప్రివెంటివ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ CBICలో 18 to 30 years. ఇవన్నీ పోస్టుల పేర్లు అండి. ఇన్స్పెక్టర్ అండ్ ఎగ్జామినర్ అండ్ CBIC ఇవన్నీ పోస్టుల పేర్లు, 18 to 30 years. అలానే అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి 18 to 30 years. CBI సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి 20 నుంచి 30 సంవత్సరాలు. సో ఇన్స్పెక్టర్ పోస్ట్ ఇన్ DOP 18 to 30 years. అలానే నార్కోటిక్ బ్యూరోస్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి 18 to 30 years. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్కి సంబంధించిన సెక్షన్ హెడ్కి వచ్చేసి 18 to 30 years. అలానే పే లెవెల్ 6కి సంబంధించి చూద్దాం. సో పే లెవెల్ 6లో 35,400 నుంచి పే స్కేల్ వచ్చేసి 1,12,400 వరకు ఉంటుంది. ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్కి అసిస్టెంట్ వచ్చేసి 18 to 30 years. అసిస్టెంట్ ఇన్ CBIT ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్కి వచ్చేసి 18 to 30 years. NHRCలో రీసెర్చ్ అసిస్టెంట్కి 18 to 30 years. డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఇన్ C&AG వచ్చేసి 18 to 30 years. సబ్ ఇన్స్పెక్టర్ NIAకి వచ్చేసి 18 to 30 years. సబ్ ఇన్స్పెక్టర్ NCP/MH మినిస్టర్ ఆఫ్ అఫైర్స్లో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్కి వచ్చేసి 18 to 30 years. తర్వాత జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి 18 to 30 years. దీనికి ఒకటే 32 years వరకు ఉంటుందండి. అలానే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఇన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్కి వచ్చేసి 18 to 30 years. సో ఆఫీస్ సూపరింటెండెంట్ ఇన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి 18 to 30 years. అలానే పే లెవెల్ 5, సో 5th పే లెవెల్కి శాలరీస్ వచ్చేసి 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది. ఇందులో ఆడిటర్ అండ్ C&AGకి వచ్చేసి 18 to 27 years. ఆడిటర్ ఇన్ అదర్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి 18 to 27 years. CGD ఆడిటర్కి వచ్చేసి 18 to 27. వీటన్నిటికీ అండి అకౌంటెంట్ ఇన్ C&AG, అకౌంటెంట్ కంట్రోలర్ జనరల్ అకౌంటెంట్స్కి, అకౌంటెంట్ ఆర్ జూనియర్ అకౌంటెంట్ అదర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్కి అన్నింటికీ కూడా 18 to 27 years అండి. మరి పే లెవెల్ 4కి వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. వీటన్నిటికీ కూడా 18 to 27 years. మరి ఇందులో ఏ రకాల పోస్టులు ఉన్నాయంటే పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ ఉంటుంది. అలానే సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్స్ ఇన్ CGOs ఆర్ CSOs ఉంటుంది. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ CBDT, ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ CBIC,
సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సిబిఎన్. ఇవి మనకు ఈ యొక్క ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్లో రిలీజ్ చేసినటువంటి పోస్టులు, వాటికి ఏజ్ ఎంత ఉండాలనేది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చెప్పాం కదా. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉన్నప్పుడు, ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి డౌట్ రావచ్చు. మీరు పర్టికులర్ పోస్ట్కి, సార్ నేను ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటాను, నాకు ఈ పోస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, సో దానికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నప్పుడు మీకు చెప్తాను. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ మీకు ఫుల్ ఎందుకు చూపించలేదంటే, ఇదండి అఫిషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్. మొత్తము 113 పేజీలు ఉందండి నోటిఫికేషన్. సో మరి ఇంత చూడాలంటే కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. సో దీన్నే గ్రూప్ బి పోస్టులని, గ్రూప్ డి, గ్రూప్ సి పోస్టులని ఇలాగా డివైడ్ చేసి ఉంటారు మళ్ళీ వీటిల్లో. సో కాబట్టి మరి వీటన్నిటికీ కూడా అప్లై చేసుకునే విధానం ఎలాగంటే, అప్లికేషన్ వచ్చేసి కంపల్సరీ మీరు ఆన్లైన్లోనే ఫిల్ చేయాలి. మరి అప్లికేషన్ ఫిల్లింగ్ వచ్చేసి మేమే కూడా చేయగలమండి. మీరు ఒకవేళ చేయగలుగుతారనుకుంటే చేసుకోవచ్చు, లేదు మీరు చేయలేని పక్షంలో మేము కూడా చేయిస్తాం ఆన్లైన్లో. జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అనేది మాకు కాల్ చేసి జస్ట్ మీ డీటెయిల్స్ అనేది పెట్టినట్టయితే సరిపోతుంది. మరి దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, అలానే అప్లికేషన్స్కి సంబంధించినటువంటి డౌట్స్ క్లారిఫికేషను, అప్లై చేసే విధానం అన్నీ కూడా అందులో అప్డేట్ చేస్తూ ఉంటామండి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఏ విధంగా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.